మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి ముఖ్యంగా విజయమ్మ గారికి ప్రత్యేక వందనాలు, వారి కుటుంబానికి, వారి యొక్క ప్రతి ఒక్క సంబంధులందరికీ దేవుని నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మన సంఘంలో మనకు ఒక పాఠం నేర్పించే విధంగా ఆవిడ సంవత్సరాంతము తన కుటుంబం కొరకైనా అవనండి, మనకి పాఠాలు నేర్చుకునేలాగా అవనివ్వండి, మనకు అవకాశం కల్పింప చేసే విధంగా దేవుడు ఆవిడని పురుకొల్పిన విధానాన్ని బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మనుషులు ఎలా ఉన్నారు అంటే దేవుని యొక్క పుట్టుక గురించి కానీ, దేవుని యొక్క సిలువ, ఆయన బాధ, వేదన, ప్రసవ వేదన మనిషికి అలవాటు అయిపోయిన, వాడుక అయిపోయిన పరిస్థితులుగా అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన మాటే అమూల్యమైనది, ఆయన మాటే అపరంజి కంటే గొప్పది అని తెలుసుకోవాలి అని ఇలా చెప్పించడం చాలా సంతోషకరం. మనుషులమైన మనకే ఇంత ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటే ఆ పరమ తండ్రికి ఇంకే విధంగా ఉంటుంది. ఇది జస్ట్ ఇమాజినేషనే. కానీ ఇది ప్రస్తుతం చాలా మంది ప్రాస్పరిటీ గ్రాస్పల్ మీద, అంటే ఇన్ని వారాలు పెట్టుకోండి మీ ఇంట్లో ఏదో ఒకటి అయిపోద్ది, అన్ని వారాలు పెట్టుకోండి మీ ఇంట్లో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు చూస్తారు, అలాంటివి కాకుండా వాక్య ప్రాధాన్యతనిస్తూ వాక్యం కొరకు ఆలోచించుకునేలాగా మనకి చెప్పడానికి, మాకు వినటానికి, సంఘానికి అవకాశం కల్పింపజేసినందుకు మళ్ళీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తూ యేసుప్రభు వారు బ్రతికున్న టైంలో ఒక మాట చెప్పారు చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఎవరిని? ఆయనను అంటే యేసుప్రభు వారిని బతికున్నప్పుడు బతకనీయలేదు. ఎవరు? పరిచర్యలు. అంటే గుడికొచ్చేవాళ్ళు ప్రత్యేక తర్ఫీదు పొంది బోధించుటయందు వారి యొక్క క్రియా విధానం ధర్మశాస్త్రంలో ఏవైతే చెప్పబడ్డాయో వాటిని పాటిస్తున్నాం అంటూ తిరిగిన జనాంగం యేసుప్రభు చెప్పే బోధలో ఉన్నటువంటి సారాంశాన్ని కానీ, తాత్పర్యాన్ని కానీ గ్రహించకుండా ఏం చేశారట? శోధించుచు ఆకాశము నుండి ఒక సూచన క్రియ చూపిస్తావా? ఎందుకంటే మెరాకిల్స్ కి అలవాటు పడిపోయి, అద్భుతాలకు అలవాటు పడిపోయి, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేద్దామని వచ్చాడు, ఏం జరుగుతుంది అసలు ఆయన పక్కన ఉంటే, అలాంటివి ఆలోచించకుండా ఏమడిగారట? ఒక సూచక క్రియ చెయ్యి అని తగ్గించారంట. చేస్తావా? చెయ్యాలి కదా, నువ్వు చేయకపోతే అలాగా. ఇన్ని రోజుల నుంచి వస్తున్నాం కదా, మీ వెంటే తిరుగుతున్నాం కదా, నీతో పాటే ఉంటున్నాం కదా, నువ్వు కదిలితే అద్భుతం చేస్తున్నావు, మెదిలితే అద్భుతం చేస్తున్నావు. పైగా నీ అద్భుతాలు ఏమిటయ్యా అంటే గుడ్డి వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు, కుంటి వాళ్ళు నడిచేస్తున్నారు. అప్పట్లో అంటువ్యాధి అయినటువంటి లెపసి, కుష్టి వ్యాధిని కూడా నువ్వు తీసేస్తున్నావు, వెళ్ళి యాజకుడు కనపరుచుకో అంటున్నావు. ఏమిటి నాయనా నీ అద్భుతాలు? ఇదంతా ఒక శాఖ అనుకుంటే చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నావే, చచ్చిపోయిన వాడిని లేపేస్తున్నావు కదా నువ్వు. ఇది సాధ్యమండి లోకంలో ఎవరికన్నా? అలాంటి మహానుభావుడు పక్కనుంటే ఏమడగాలండి? నాయనా నువ్వు చచ్చిన వాడిని లేపేస్తున్నావు, మరి మాకు ఏం చేస్తావు? మరి ఏంటి నీ యొక్క రాకడ తాత్పర్యం ఏమిటి? నీ పుట్టుక తాత్పర్యం ఏంటి? నువ్వేమో వాడుకగా సమాజ మందిరంలోకి వెళ్ళి చదివేసి యెషయా గ్రంథాన్ని ఇదిగో నా వల్ల నెరవేర్చబడిపోయిందని చెప్పేస్తున్నావు అని అడగాలి కదా. ఏమడిగారు? మరి ఏమడిగారంటే తర్కించారట. ఏమని? సూచక్రియ చేయమని తర్కించి శోధించి ఆయన్ని విసిగిస్తే ఆయన ఏం చెప్పాడు? ఆన్సర్ చేస్తాను పో అన్నాడా? 12వ వచనంలో ఏమన్నాడు? ఆత్మలో నిట్టూర్పు. ఇప్పుడు నిజ క్రైస్తవులకు, నిజ ప్రసంగికులకు, నిజాన్ని సత్యాన్ని బట్టబయలు చేసే వాళ్ళ యొక్క లోపల ఉన్న రియాక్షన్ ఏంటంటే నిట్టూర్పు. ఆత్మలో నిట్టూర్పులు ఇక్కడ ఎక్కువైనాయి అంటే ఎవరికో బాగా మూడుతుందని అర్థం. కానీ మనం నిట్టూర్పే ఇచ్చాలి. అందుకే అంటున్నాడు ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి డిక్లరేషన్ ఇచ్చేసాడండి. ఈ తరము వారికి ఎందుకు అసలు సూచక్రియలు మీకు?
ఏమిటట? ఎందుకు మీకు సూచక్రియలు? ఈ క్వశ్చన్ అడిగింది ఎవరండి? సూచక్రియలకే హెడ్ ఆఫ్ ది హెడ్ ఆయన. ఏ సునామమున అన్నాం కదా, సూచక్రియలు అంటున్నాం కదా. ఆయన ఏమంటున్నాడు? మీకు ఎందుకు సూచక్రియలు? ఇన్ఫాక్ట్ ఈ తరము వారికి ఏ సూచక క్రియలు నిజంగా పెట్టించింది ఎందుకు అనుకుంటున్నారు? అద్భుతం జరిగిద్దని కాదు. ఈ తరంలో నో సూచక్రియలు, నో మెరాకిల్స్. అర్థమవుతుందా? ఎందుకునే నన్ను శోధిస్తారు? ఎందుకునే నాతో తర్కిస్తారు పరిశీలారా? ఎందుకు నా ఆత్మ నిట్టూర్చుకునేలాగా ప్రవర్తిస్తారు? ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, పరివారాలు జరుగుతాయి, అక్కడికి పరివారాలు వెళ్ళండి, మీకు అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ చెప్పకండి. నేను నిజాన్ని చెప్పాను. నా పేరట చేసేవన్నీ మీరు అన్ని అబద్ధాలే చేస్తున్నారని చెప్తున్నాడు. ఎందుకు సూచక్రియలు అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియలు అనుగ్రహింపబడవు అంటే ఆపేశాడనే కదా అర్థం. అనుగ్రహింపబడవు అంటే ఆపేశాడనే కదా అర్థం. మరి జరుగుతాయి కదండి. మొన్న మేము ఒక సాక్ష్యం విన్నాం, అక్కడ ఈ సాక్ష్యం విన్నాం అంటే అది ఆయన పర్సనల్, ఆ బిడ్డకి ఆయనకి ఉన్న పర్సనల్ థింకింగ్, కమిట్మెంట్ అంతే. మీరు నేను వచ్చి మీకు చేసేస్తానంటే మాత్రం కుదరదు. నీకు ఈ తరంలో సూచక్రియలే లేవు. ఇవన్నీ మీకు అవగాహన కోసం చెప్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అమ్మ మా గుడికి వచ్చి మీకు అద్భుతాలు జరిగిపోతాయంటే నమ్మొద్దు. స్వయంగా యేసు ప్రభు వారే ఈ తరం వారికి ఏ సూచక్రియలు లేవన్నావు అది డైరెక్ట్ గా పరిశీలనతో చెప్తే మరి ఏంటి నాయన ఈ పరిస్థితిని అడగాలి కదా. మనం ప్రశ్నించారంటే మీరు ఆలోచిస్తున్నారని అర్థం. ఏమీ లేకుండా వచ్చి పోయారంటే మీరు వృధా ప్రయాసకు వచ్చిపోతున్నారని అర్థం. అందుకనే ఇదే అధ్యాయంలో 18వ వచనంలో చూడండి ఏమంటాడు? మీరు కన్నులుండి, అందుకే సంఘానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? కన్నులుండి చూడవా? ఇంకేమంటాడు? చెవులుండి వినవా? అసలు నేను చెప్పిన దాన్ని ఏమన్నా రిమైండ్ చేసుకుంటున్నారా? రిమైండ్ చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకోండి. నేనేం చెప్పాను జ్ఞాపకం చేసుకోండి. నేను చేస్తాను, స్వస్థపరచు యెహోవాను నేనే. అది నా క్యారెక్టర్. నువ్వేంటి మధ్యలో చెప్పేది? ఇన్ని రోజులకి అన్ని రోజులు జరుగుతాయని చెప్తావేంటి? ఇదిగో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు రిపీటెడ్ గా ఎవరు పెట్టుకోకపోయినా నేను పెట్టుకుంటాను. ఎందుకంటే ఆయన మాట వినిపించాలంటే నా దేవుని యొక్క నీతిని సంఘం ద్వారా వ్యాపింపజేయాలి. ఇలాంటి విశ్వాసం కదా కావాలి మనకి. భారమా? ఖచ్చితంగా భారమే. సువార్తని అంత్యదినాల్లో తీసుకుని వెళ్ళడం చాలా భారతమే. కానీ దేవుడు మనకిచ్చిన ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకొని వాక్యంలో ఎదగడం ఎంత ఆశీర్వాదమో తెలుసా మీకు? ఇంకొక మాట అంటున్నాడు ఇదే 8వ అధ్యాయంలో 31వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది. ఆ మనుష్య కుమారుడు ఆయన సువార్త ఆయన చెప్పుకుంటున్నాడండి. సువార్తనగా క్రీస్తు జనన మరణ పునరుద్ధానమే సువార్త. మీకు 1వ కొరింథీ పత్రికలో చదువుకోండి, 15వ అధ్యాయంలో ఉంటుంది. అదే ఆయన చెప్పుకుంటున్నాడు. నా సువార్త నేనే చెప్పుకున్నా. ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడతావు. క్రీస్తును కరెక్ట్ గా నమ్ముకొని డైరెక్ట్ వేలో ఉంటే, ఇరుకైన మార్గంలో ఉంటే నువ్వు అందరి చేత రిజెక్ట్ వద్దు, మేము భరించలేము, మా వల్ల కాదు అనేస్తారు. ఉపేక్షింపబడి ఆఫ్టర్ దట్ నేనైతే చంపబడి 3వ దినము తర్వాత లేచుట అగత్యం. డెఫినెట్ గా జరుగుతుంది అగత్యము అని వారికి బోధిస్తుంటే మంచి భక్తుడు ఒకడు ఉన్నాడంట, మన అశోక్ భక్తుడు. ఏమన్నాడంట? ఈ మాట బహిరంగంగా చెప్పినందుకు పేతురు ఎవడన్నాడంట? పేతురు ఆయన చేయబట్టుకుని ఎంత మాట అంటున్నాను బహిరంగంగా ఆయన్ను గద్దించడు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతున్నాయా? ఈ పరిచయ శాస్త్రులు నిన్నెందుకయ్యా అంటారు, నిన్నెందుకయ్యా ఉపేక్షిస్తారు, అట్లా అనమాట నువ్వు అన్నాడట. అయితే పేతురు భలే మంచి అభిమాని పేతురు అన్నాడా? వాళ్ళ మరి అసలే డైరెక్ట్ గా యేసు ప్రభువు కదా ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన శిష్యులు అన్నదేమో పేతురు శిష్యులందరి వైపు తిరిగి వారిని చూసి సాతానా, శిష్యులు అంటే సాతాను ఉండకూడదు కదా, యేసుక్రీస్తు గారి పక్కనుంటే సాతాను ఉండకూడదు కదా మన క్యాల్కులేషన్స్ ప్రకారం.
ఏమన్నాడు చూడండి, సాతానా వెనక్కి పో, వెనక్కి పో, నీవు మనుష్యుల సంగతులను మనస్కరిస్తున్నావు, మనస్సులో ఇష్టంగా పెట్టుకుంటున్నావు మనుష్యుల సంగతులను, కానీ దేవుని సంగతులు, వన్ అండ్ ఓన్లీ చర్చ్ లో వన్ అండ్ ఓన్లీ దేవుని సంగతులను మనస్కరించే వాళ్ళు కావాలి. మనకి బుద్ధి రావాలి. దేవుని మాటలను, సంగతులను మనస్కరించే వాళ్ళు కావాలంటున్నాడు. ఇదే 36వ వచనంలో చూడండి ఏమంటాడు, సర్వలోకం. ఇవన్నీ ఎందుకమ్మా? సంపాదించుకోవాలి. దాన్ని దేవుడు కాపర్ గారు వచ్చి ఆశీర్వాదం ప్రార్థన చేయనైనా, లాస్ట్ బ్లెస్సింగ్ ప్రార్థన చేయి, మాకంతా కలిసి రావాలి, ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉండాలి, రోగం రాకూడదు, తెగులు రాకూడదు, మేము వెళ్తున్నప్పుడు దేవదూత మమ్మల్నే కాపలాగాలి, వచ్చిన తర్వాత నిద్రపోయేటట్టు ఆ దేవదూత జోల కొట్టాలి, మళ్ళీ మేము లేవాలి, తినాలి, వండుకుందాం అనేటప్పుడు మా బల్ల చుట్టూ అవి ఉండాలి, అవి తినడానికి మా ఫ్యామిలీ మొత్తం ఉండాలి, ఎన్ని నువ్వు చేయనైనా ఇది కదా అంటే ఒక్క మాటలో తెలిచేశారండి యేసుప్రభు గారు. ఒకడు సర్వలోకమును సర్వలోకం, ద వరల్డ్ మొత్తం సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు అంటే తనంతట తాను తీసుకుంటున్నాడా, దేవుడని తీసేస్తున్నాడా? జాగ్రత్తగా ఆలోచించాలి వాక్యం. వాడంతటా వాడే పోగొట్టుకుంటున్నాడు. సర్వలోకంలో సంపాదనకు వెళ్ళిపోతే, బిజీ అయిపోతే దేవుడి గురించి ఆలోచన ఉండదు. అందుకనే సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏంటి ప్రయోజనం దేవుడు డైరెక్ట్ కలిగారు. మీకేమన్నా అర్థమైందా బైబిల్? ఇది లేదు అది లేదు నాయన, సర్వలోకం దగ్గర తీసుకెళ్ళిపోయావు ఏంటి నాయన, నాకు చిన్న చిన్న కోరికలు, సర్వలోకంతో మాట్లాడా నేను, నో యూజ్ అని చెప్పా, నువ్వేంటి మాట్లాడుతున్నావు? లోటు అయితే లోటును భరించి చూడు. అసలు ఆ లోటును భరించి చూస్తే దేవుడి మీద ప్రేమ విపరీతంగా పెరుగుతుందండి, విపరీతంగా. నీకు ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతానన్నాడు ఆయన. నేను ఇవ్వనందుకు థ్యాంక్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు ఇదిగో నాకు ఇవ్వనందుకు, ఇదిగో ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ అని చెప్పారా? ఎవ్వరు ఉండరు. అందుకే సంఖ్య కొద్దిదే. వచ్చే వాళ్ళంతా చాలా మంది అట. ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఏర్పరచబడిన వారు కొద్ది మందే. అనేకులు వచ్చేస్తాం అంటారు, కుదరని పని, కొద్ది మందే వెళ్తారు. అందుకే అంటున్నాడు, ఇదే 38లో ఏమంటున్నాడు చూడండి, వ్యభిచారమును పాపమును చేసేది తరం. ఏ తరం ఇది? అందుకే చేయడైనా మెరాకిల్స్ మీకు మొట్టమొదటిలో చదివించిన మాట. అందుకే 12వ వచనంలో ఈ తరము వారికి ఏ సూచక క్రియలు లేవు. ఒకవేళ జరిగిందని నువ్వు వస్తే అది నా క్యారెక్టర్ జరిగి తీరుతుంది, నువ్వు చెప్పమా. ఈ తరానికి లేవు. ఎందుకు ఈ తరానికి చేయమంటే ఈ తరము వ్యభిచారం చేసే తరం. ఏ వ్యభిచారం? మీరు అనుకునే లోకపరమైనటువంటి వ్యభిచారం కాదు, ఆయన్ని విడిచి ధనాన్ని కోరుకోవడమే వ్యభిచారము. పాపమును కోరుకునేవారు ఈ తరము వారిలో, ఈ తరము వారిలో నన్ను గూర్చి. తరం ఎట్లాంటి తరం? పాపం చేసే తరం, వ్యభిచారం చేసే తరం. ఆ తరములో నన్ను గుర్చి, నా మాటలు గుర్చి సిగ్గుపడేవాడెవడో. ఇంకా చచ్చిపోవడం బెస్ట్. ఏ చచ్చిపోవడం? మీరు రానవసరం లేదని. నేను ఎట్లాగైనా నీ మాటలు నా ఇంట్లో చెప్పాలి కదా, నా ఇంట్లో కుదరదునైనా, ఇదిగో నా తరపు నుంచి సంఘంలో చెప్పిస్తాను నాయన. నలుగురికి నీ మాటలు నేను రిమైండ్ చేస్తాను నాయన. ఒకరినొకరిని పురుగొల్పుకోమన్నావు కదా నాయన. అంత్య దినాల్లో మేము ఇంటికి వెళ్ళి ఏదో మా లోకపరమైన శరీరపరమైన అవసరాలకో లేకపోతే పనులతో మమ్మల్ని మేము నిరాశపరుచుకుంటున్నాం. లేదు, తట్టి లేపి ఒక విశ్వాస ద్వారా మరలా కూడుకునే శక్తిని నాకు ఇచ్చావా. థ్యాంక్ యూ నాయన. ఎంత భాగ్యం ఇది. ఇప్పుడు అస్సలు అర్థం కాదు. అందుకే నేను వాని గురించి, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు ఐ డోంట్ నో హూ ఆర్ యు అని అడుగుతాడంట. అదేంటైనా నేను మార్క్స్ ఇంటికి వెళ్ళి 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని పిలిచాం, ప్రార్థనలు చేసాం, దెయ్యాలు వెళ్ళగొట్టాం, మీరెవరో నాకు తెలియదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా రాజ్యానికి కాడు. కానీ ప్రభువు యొక్క చిత్తము, నా చిత్తము, నాకు ఇష్టమైనది చేసేవాడే పరలోక రాజ్యానికి వారసు. ఇష్టమైనది చేయాలనిపిస్తుందా? మీ కుటుంబ సభ్యులకి ఇష్టమైనది చేయాలనిపిస్తుందా? మీ ఫ్రెండ్స్కి ఇష్టమైనది చేయాలనిపిస్తుందా? భార్య భర్తకి చేయాలనిపిస్తుందా?
ఏంటి భర్త భార్యకి చేయాలనిపిస్తుంది, నాకు ఇష్టమైన శారీ తెచ్చిపెట్టు, నాకు ఇష్టమైన ఫుడ్ తెచ్చిపెట్టు. దేవుడు ఒక్క మాటలో తెచ్చేసాడు, సర్వలోకము సంపాదించుకున్న తరువాత నీ ప్రాణం పోతే వాట్ ఇస్ ద యూజ్ అయింది. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే ఆయన మాటలు వింటూ ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ పోవడమే మన జీవిత యాత్రలో. వండుకోవడం, తినడం, జీతం, ఉద్యోగాలు, పనులు ఇవి కానే కాదు, ఇవి వన్ ఆఫ్ ది పార్ట్. అర్థమవుతుందా? అందుకని ఇంకో మాట చూపిస్తాను. ఇదే కీర్తనలు చూడండి, కీర్తన గ్రంథము 37వ కీర్తన, 37వ కీర్తన 5వ వచనం చూడండి. 37వ కీర్తన అందరూ తీయండి, చదవమ్మా. నీ మార్గం నాయన, సర్వలోకం సంపాదించుకోకపోయినా నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలనుకున్నాను. మరి ఇదేంటి ఇలా మాట్లాడావంటే దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి సంగమ, జాగ్రత్తగా వినండి, చెవి గలవాడు వినాలి. నీ మార్గము ఉన్నవాడైన దేవునికి అప్పగించు. ఎవరికి అప్పగించాలి? చాలా మంది అప్పగించట్లా. మనం అప్పగించాలి దేవునికే. మన మార్గాన్ని అప్పగిస్తే మనం చేయాలనుకున్న పని గురించి కానీ, మనం మాట్లాడాలనుకున్న దాని గురించి కానీ ఏదైనా మీకు భారం అనిపించేది, మీకు ఏడుపు కలిగించదు, దుఃఖం కలిగించదు, అది మీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా. అందుకే అంటున్నాడు, నీ మార్గము ఆయనకు అప్పగించు, ఆయన్నే నమ్ముకో. ఏమన్నాడు? అయ్యారు మిమ్మల్ని నమ్ముకున్నాను అనమాకు, అమ్మా డబ్బులు ఇస్తారని మిమ్మల్ని నమ్ముకున్నానమ్మా అని అనకండి. ఎవరి దగ్గర చేయి చాచకండి. నాయన ఏంటి నా పరిస్థితి, నేను ఒకరిని అడిగే పరిస్థితికి నేనెందుకు వెళ్ళాలి? లేకపోతే నేను అలాగే నోరు మూసుకొని ఉంటాను, మౌనంగా ఉంటాను నీ సన్నిధిలో. ఇదే ఉంటుంది. ఈ 37 అంతా చదవండి, ఇంటికి వెళ్ళి 100 సార్లు చదువుకోండి, ఎంత తృప్తినిస్తుందో జీవితం. అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యమును నెరవేర్చును. కార్యము అంటే పని అవ్వట్లేదు అక్క, ఎంత చేసిన పనులు అవ్వట్లేదు. కార్యము ఆయనకు అప్పగించాలి. నువ్వు కార్యాలు చేసుకుంటూ పోకూడదు. అందుకే మీరు తినకపోయినా ఉన్నా ఏమి చేసినా ఆయన నిమిత్తం చేయండి అన్నారు బైబిల్ కొత్త నిబంధనలు. అసలు ఆయన నిమిత్తం ఏమైనా చేస్తున్నారా? మీ శరీర నిమిత్తం చేస్తున్నారా? మనుష్యుల యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఏమైనా పూనుకుంటున్నారా? అయితే మీకు బాధ, వేదన, రోగన అన్ని నెమ్మది ఉండదు, ఏముండదు. మీరు దేవుని కొరకు నిలబడి ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి చూడండి, చాలా నెమ్మది అనిపిస్తుంది. చాలా ఇంకా ఏమైనా చెయ్యాలా ఆయన కొరకు అని ఇంకా అనిపిస్తుంది. అందుకే అంటున్నాడు, నీ మార్గము ఆయనకు అప్పగించు, ఆయన్నే నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేర్చును అంటాడు. 7వ వచనంలో అంటున్నాడు, దేవుని ఎదుట మౌనముగా. ఎవరికి చెప్పమాకు నీ బలహీనతల గురించి, ఏ విషయం గురించి ఎవరితో పంచుకోమాకు. ఆయన ఎదుటికి వెళ్ళి మౌనముగా ఉండి ఆయన యొద్ద కనిపెట్టుకొను. చేశారండి ఎవరన్నా? చేసిన వాళ్ళు ఉంటే ఆమేనండి. కనిపెట్టుకుంటాం. ఆమేన్. మేము మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుంటాం. తన మార్గం, తన ఓన్గా ఒక మార్గం పెట్టుకున్నాడంట. ఎక్కడ గుడికి వస్తే ఏం లాభం? గుడికి మానేస్తే కదా పని జరుగుతుంది, మనకు రూపాయలు వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉంటారంట. తన మార్గమున వర్తిల్లు వాడిని చూసి వ్యసన పడకు. అంటే ఏంటి? బాధపడకు. ఇది బైబిల్లో రాయించాడా? మన మనోగతాన్ని రాయించాడు ఆయన. వ్యసన పడకు, దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూసి. ఏ ఆలోచనలు అంటే వాడి సొంత మార్గంలో వెళ్ళినాడు. దురాలోచనలు నెరవేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకు. అందుకే మొదటి వచనం అంటారు, చెడ్డవారిని చూసి నీవు. ఎవరు దురాలోచన చేసేది? ఎవరు? చెడ్డవారు. వారి ఆలోచన చూసి వ్యసన పడకు. దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరం తెచ్చుకోమాకు. మత్సరం అంటే అసూయ. ఎంత గుడికి వెళ్తున్నా, ఏంటి వీడు ఇంత ప్రాఫిటబుల్ అయ్యాడు, ఎంత గుడికి వెళ్తున్నా వీడేంటి ఎంత ఇదిగా కనపడుతున్నాడు, ఇప్పుడు చూసినా నెమ్మదిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఈవిడేంటి ఎప్పుడు చక్కగా దేవుళ్ళు ఆనందించినట్టు కనపడుతుంది. వ్యసన పడకు, చెడ్డవారిని చూసి. బైబిల్ చెప్పిన మాట అండి, వ్యసన పడకు. 13వ వచనంలో చెప్తాడు చూడండి, ఇదే అధ్యాయం 13వ వచనంలో. ఈ చెడ్డ
నేను అనుకుంటా. ఎందుకంటే చెడ్డవారిని చూసి వ్యసన పడటం బలహీన లక్ష్యం కదా, నేను అనుకోలేండి, నాకు తెలుసు కాబట్టి. ఏమంటున్నాడు? వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. హూ ఇస్ దట్ పర్సన్ అండి? మన నైబరా, మన పక్కింటోళ్ళ? చూచేది ఎవరు? చెడ్డవారిని ప్రభువు చూస్తున్నాడు. వారిని చూసి ఆయన నవ్వుకుంటున్నాడు అంట. ఎందుకని? వాళ్ళ కాలం వచ్చేసింది, వాళ్ళ టైం వచ్చేసింది. అందుకనే 23వ వచనంలో ఏమంటాడు చూడండి, ఇదే అధ్యాయంలో, ఇదే కీర్తనలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరుస్తాడు. స్థిరపరచుకోండి, అప్పుడు బాగుంటది. నాయన అయ్యగారు మీకోసం సలహా కోసం వచ్చి ఎందుకు ప్రార్థన చేసుకో, దేవుని అడగవా? దేవునితో నీకు ఏకాంతమైన అసలు అనుభవమే లేదా? ప్రార్థన చేయవా? ఇక్కడ నేర్పించి పంపిస్తున్నారే, ఎలా ప్రార్థించుకోవాలో, ఎలా ఉండాలో, దేవుడితో ఎలా మాట్లాడాలో ఇవన్నీ నేర్పిస్తున్నాడే. ఆయన నా నడతని నువ్వే స్థిరపరచు. నా నడతను ఒకని నడత యెహోవా చేతిని స్థిరపరచబడను. ఆ స్థిరపరిచిన తర్వాత వారి ప్రవర్తనను చూసి దేవుడు ఆనందిస్తాడు. ఇది ఎవరికైనా కనపడుతుందా? అస్సలు కనపడదు. మన హృదయం ఉప్పొంగుతా ఉంటదండి. తండ్రి నాకు ఈ లోటు ఇచ్చావుగా, తండ్రి నాకు ఈ బాధ ఇచ్చావుగా, తండ్రి నాకు ఈ నొప్పులు ఇచ్చావు కదా, నాకు ఈ ఆయాసకరమైన జీవితం ఇచ్చావు కదా, నువ్వు చూస్తున్నావు నాకు తెలుసు, భరిస్తాను. నువ్వు రియాక్ట్ అవ్వాలి, నేను రియాక్ట్ అవ్వను. ఎప్పుడైనా ప్రార్థన చేశావు కదా, నువ్వే రియాక్ట్ అవ్వాలి, నువ్వే లెసన్ చెప్పాలి. నేను చెప్తే ఏమనిపిస్తుంది? గొడవ అయింది అంతే. నువ్వు చెప్తే ఎలా వస్తుంది? బుద్ధి వస్తుంది, లేకపోతే వాడన్నా ఉండడు. అంతేనా కదా? ఏం దేవుడని అనుకునింది. అందుకే మీలో ఒంటరి అయిన వాడు 1000 మందితో ఎక్కువ. నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడిని. ఇవి తీసేయండి, నేను బలహీనుండి. బలం ఇచ్చేవాడు దేవుడే. నాకు బలహీనత, నాకు వేదన, నాకు రోదన, ఇవి తీసేయండి. సంఘానికి వచ్చి ఆయనలో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆయన ఎందే ఆనందించండి. ఏమండి, 11 నెలలు మీరనుకుంటేనే బతికిపోయారా? ఎవరు అనుకుంటే జరిగింది? దేవుడు అనుకుంటే బతికి తీరాం. దేవుడు అనుకున్నాడు కాబట్టి మనం ఈ 11 నెలలు గెలుచుకొని వచ్చాం. 12 నెలలు చూడ కావాలంటే 2026 ఆయనకి ఇష్టమైతే చూడ, మనకు అవసరం లేదు చూడాలని. ఎందుకు ఉండాలండి ఈ లోకంలో? కదిలితే అసూయ, మెదిలితే ఈర్ష్య, చంపేద్దామా, ఇంకేమైనా చేద్దాం, ప్రాణాన్ని తీసేసేవాళ్ళు ఈజీగా తీసేస్తున్నారు. అది క్రూరంగా తీసేస్తున్నాడు. భార్య యొక్క తప్పు చేసిందని, ఇదిగో అది నా నమ్మక ద్రోహం చేసిందని చంపి తల్లిదిస్తావా? అవునా? ఇలాంటి క్రూరుల మధ్య మనం ఉన్నప్పుడు మనం బ్రతుకు కోరుకోగలమా? అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఒకని నడతను స్థిరపరుస్తాడు, వాని ప్రవర్తనను చూసి ఆయనే ఆనందించున్నాడు. 35వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 35వ వచనం, ఇదే 37, కీర్తన 37, 35. భక్తిహీనుడు ఎంతో ప్రబలిపోతున్నాడట. ఏమయ్యా దేవుడా, మేము చూడు నీ గుడికి వస్తున్నావా లేదా? అసలు నాకు ఇబ్బందులు నీకు తెలుసు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తెలుసు, నాకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో తెలుసు. అన్ని చూసి నువ్వు ఏం చేస్తావు? మౌనంగా ఉంటావేంటి? ఓ పక్క భక్తిహీనుడు కనీసం నీ నామాన్ని ఎత్తడే, నీ నామం అంటే SC/ST పిల్లలు అంటాడే, ఆడబిడ్డ అంటాడే, నీకేమో వేసుకోవడానికి బట్టలు లేవంటాడే, సిలువకి మేకులు తీసుకోలేనట్టు అంటాడే. అలాంటి వాళ్ళ మధ్య నేను నీ కొరకు నిలబడ్డానే, కానీ నువ్వేంటి ఇలా చేసావు? భక్తిహీనుడు చూస్తే ఎంతో ప్రబలిపోతున్నాడు. నేను చూశాను, అది మొలచిన చోటే ఇంత విస్తరించిందేంటి? మొలిచిన చోటే ఎంత విస్తరించిందేంటి? చెట్టు వల్లే వర్తిల్లిపోతుందండి అనుకున్నా గాని 36వ వచనంలో అయినను చెట్టు ఎక్కడైతే మొలిచిన చోట విస్తరించిందో, విస్తరించిన చెట్టు వర్ధిల్లిందో అనుకుంటున్నప్పుడే అయినను ఒకడు దారిన పోయి చూడగానే వాడు లేడంట. అందుకే దేవుడు నవ్వుకున్నాడంట. ఒకడిని చూసి ఎందుకు నవ్వుకున్నాడు? అర్థమైందా మీకు? ఏమంటున్నాడు? అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికాను. భక్తుడంట వెతికాడంట. ఎలా ఎంత వర్ధిల్లినాడు కనపడట్లేదు అంటే వాడు కనపడకపోయేను. ఏమైందట?
పరిస్థితులు మీ చేతుల్లోకి తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వకండి. దేవుని అందే నమ్మిక ఉంచండి, మౌనంగా ఉండండి. ఇది నేర్చుకుంటే భక్తిలో నువ్వు ఎంతగా ఎదిగావు. మహాశ్రమలు అనుభవించి వచ్చారట, దేవుణ్ణి అడుగుతున్నారంట ప్రకటన గ్రంథంలో, నాయన తొందరగా తీర్పిచ్చే అంటే మీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు కొంచెం వెయిట్ చేయండి అంటున్నాడంట. అంటే మనల్ని చూస్తున్నాడా? మలాఖీలో అంటది, మలాఖీ గ్రంథంలో ఒక మాట ఉంటది, భయభక్తులు కలిగిన వారు ఇద్దరు మాట్లాడుకుంటే అనదర్ గ్రంథం ఓపెన్ అయిందట, అదే జీవ గ్రంథం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు కూడా శరీర పరమైన వాటి అంతే మనస్కరించుతున్నారా? దేవుని మాటలు మనస్కరించడం లేదా? బాధ్యత లేదా వాళ్ళకు కూడాను అని గ్రంథములో రాసుకుంటున్నాడంటే స్వయంగా దేవుడే. మీకు ఈ విషయం తెలుసా? ఇంటికి చదవండి, లాస్ట్ 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇద్దరు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే గ్రంథము తెరవబడుతుంది. మీరు ఏమనుకుంటున్నారో ఆయన సీరియస్ గా తీసుకోవాలి. మీకు అలవాటు అయిపోయింది, సిలువ అంటే అలవాటు, దేవుని కొరకు బ్రతకమంటే ఇంకా చులకన, ఆయన కొరకు నిలబడాలి, బాప్తీసం తీసుకోవాలంటే అసలు పట్టించుకునే వాళ్ళు. అంత్య దినాలు ఇలాగే ఉంటాయి, నువ్వు మాత్రం నిలబడు, నీతి యథార్థత జాగ్రత్తగా పాటించు. అందుకోసం మీరు ఎప్పుడు కూడుకుంటూ మిమ్మల్ని ఒకరినొకరు కోరుకోండి అన్నారే కదా బైబుల్. అందుకనే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, దీనిలోనే 36వ వచనం చదివారు కదా, ఒకటి చూడగానే ఉండకపోను అన్నమాట. తర్వాత ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు మరి ఏంటి మా పరిస్థితి? మేము ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్తున్న సమాధానం చూడండి. దేవుడు ఒకనికి ధాన్య సమృద్ధి ఎన్ని ఇచ్చాడంట? ధనము ఇచ్చాడు, ధాన్యం ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చి దాని యందు తన భాగం ఒకటి ఉంటది, అన్ని నీకు ఇచ్చాడు. అనవసరం కూడా ఒకేలా ఆశించే వారి దురాశ. ఏమంటాడు? ధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగాన్ని అనుభవించడానికి ప్లస్ దానిలో నీవేంటో చెప్తున్నాడు, అన్నపానము పుచ్చుకొనడం. పొద్దున్నే తింటున్నావు నాయన, పానం చేస్తున్నావు, తిన్నది అరిగిపోతుంది. ఇది కూడా చెప్తాడు, తన కష్టార్జితములో సంతోషించటం. పైగా సంతోషించడానికి వీలు కలిగేలాగా చేయటం ఎవరి పని అనుకుంటున్నారు? ఇది చదివారా ఎప్పుడన్నా మీకు? అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అంటే కలగదా నాయనా? నో, కలగదు. నేను అందరికీ ఇవ్వనలాగా. అతనికి ఆ స్థితి దేవుని ఇచ్చిన ఆశీర్వాదం. ఇదా దేవుని ఆశీర్వాదం అంటే? కనుక వస్తువు ఏదో ఉంటాయి కదా, వస్తువు కనుక బండి వాహనం ఏవో అన్ని ఇవ్వటం కాదు ఆశీర్వాదం. కాదు నాన్న, ఈ కష్టార్జితంలో ధన సమృద్ధి ధాన్యాల్లో నీ భాగం నీకు చక్కగా నువ్వు అనుభవించడానికి వీలు కలిగిందా? అది నా ఆశీర్వాదం. ఇది సంతృప్తి కలిగిన జీవితం, సంతుష్ట సహితమైన దైవ భక్తి. అర్థమవుతుందా? మీకు కలగజేసిన ఎడల అదే ఆశీర్వాదం, అదే ఆశీర్వాదం. చెప్పండి బయట ఎవరైనా అడిగితే, ఇది చెప్పండి. మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకోండి. మీలో సాతాను ఏం చేస్తాడంటే, అయ్యో మనకేం లేదే, మనం ఎలాగో ఉండట్లేదే. సర్వలోకం సంపాదించుకున్న వాడి సంగతి చూడండి. తిను తాగు సుఖించు నా ప్రాణం అంటే ఏమన్నాడు దేవుడు వచ్చి వెళ్ళి ప్రాణం అడుగుతున్నారా, అక్కడికి తీసుకొచ్చేయమంటున్నారా? నువ్వేంట్రా ఇట్లాగా అడుగుతున్నావు? అన్ని చేర్చుకుని సర్ది పుట్టుకోవడానికి కాదు, అంత్య దినాల్లో ఉన్నావు. మన ఆత్మని చాలా చాలా అలర్ట్ గా ఉంచాలి. ఎందుకంటే దొంగ ఎప్పుడు వస్తాడు తెలుసా? చెప్పొస్తాడా? నాగేశ్వరం ఇంటికి చెప్పొస్తాడు. ఎందుకు చెప్పొస్తాడు? దొంగవాడు. అలా ఎలా వస్తాడో మన ఆత్మలను పట్టుకోవడానికి దేవుడు ఎగ్జాంపుల్ గా, నేను అన్ఎక్స్పెక్టెడ్, అంత బాగుంది నెమ్మదిగా ఉంది అనుకునే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు స్థితిలో నూనె లేకపోతే, దీపం వెలిగించుకోవడానికి నూనె కావాలక్క అంటే, మాకు మాత్రమే సరిపడా ఉన్నది, పక్కకు వెళ్ళము అంటారు. అప్పుడు సిద్ధలో నూనె ఎవరికైతే ఉన్నదో వాళ్ళనే పెళ్లి కుమారుడు లోపలికి వేసి ఆఫ్టర్ దట్ లాక్ చేస్తాడు. అయ్యా అయ్యా అని తలుపు కొడితే ఇప్పుడు మాత్రం కొడతానే ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడంట? మీ హృదయం అనే తలుపు దగ్గర
కొడుతూనే ఉన్నాడు. మరి మీకు వినపట్టలేదా? చాలా మందికి వినపట్టలా. ఎందుకంటే మనుష్య ఇష్టాలను మనస్కరించుకొని ఉన్నారు, మనసులో ఆ అభిష్టమే నెరవేర్చుకుంటున్నారు. అందుకే దేవుడు చెప్పేశారు. ఏం చెప్పాడు? సాతానా వెనక్కిపో, శిష్యుల దగ్గరికే కూర్చొని ఉంది. మీరు చెయ్యి అంటే పోదు, అది మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉండదు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ బాగా తుడిచి నీట్గా ఉన్న ఇంట్లో ఎన్ని చేయాలి? వెళ్ళి 4-7 అంతల ఆత్మని తీసుకొని వస్తుందంటారా? వీళ్ళ సంగతి ఏదో చేద్దాం. తెలుసా మీకు? చదివారు ఎప్పుడన్నా? చదవండి ఇంటికి వెళ్ళి. మీరు ఎంత నీట్ గా ఉంటే సాతాను మిమ్మల్ని అంతగా ఎగ్జాంపుల్ పెడుతుంది. ఆయన మిమ్మల్ని బలపరచువాడు దేవుడే. మీ కష్టాన్ని చూస్తుంది. మీ కష్టాలు మీకు విశ్వాసానికి ఏం చేస్తాయి? పరీక్ష. రాస్తున్నారా లేదా? ఫెయిల్ అయిపోతున్నారా? ఫెయిల్ అవడం అంటే ఏడవడమే. ఎందుకు నైనా నాకు ఇట్లా ఇంకే లాస్ట్ ఒక మాట చూపిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం ముగించేస్తాను ఈ మాట చెప్పి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎవరెవరు ఏం తెచ్చారు? పెట్టండి ఇక్కడ. ఏమన్నా తెచ్చామా? నూనె పోపు కూడా తేలేదు మనం. అందుకే బైబిల్ ముందే చెప్పేసి మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. దీనిలో నుండి ఏమన్నా పట్టుకొని వెళ్తామా? అసలు ఉంటుందా? అయితే అందుకనే అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితో ఏమై ఉండాలి? తృప్తి పొందాలి. వీటితోనే తృప్తి పొందాలి. ఇది దాటి అడగకూడదు. బైబిల్ ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇది దాటి అడగకూడదు. ఒకవేళ ఇచ్చాడు అంటే అది ఆయన బ్లెస్సింగ్, లేదా నీకు పరీక్ష కోసమే. అందుకే ధనవంతులు అవ్వాలని అపేక్షించే వారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? మీ అందరూ మీరు ఆయన పెట్టే శోధన వేరు, మీరు తెచ్చుకునే శోధన వేరు. శోధన ఊరి అవివేకయుక్తము. వివేకం ఉండదు ధనార్జన చేయాలనుకున్నప్పుడు. అందుకనే హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. ఇన్ఫాక్ట్ అట్టి మనుషులను చాలా నష్టపోయామన్నా అన్నాడంటే ధనార్జన కోసం చాలా కష్టపడ్డాడని అర్థం. వాళ్ళని మనుషులను నష్టంలోను నాశనంలోనూ వేస్తారు. అందుకనే ఏం లేకపోయినా విజయం మేము అడగలేగలం. ఇంకోసారి ప్రార్థన చేయొచ్చు. ఇది మనకి పాఠాలు. నెక్స్ట్ మనం కూడా ఇలాగే ప్రిపేర్ అవుతాం. ఎవరు పెట్టుకుంటారని అడగాలేంటి? దేవుడి మాట చెప్పించుకోవడానికి అడగాలండి. ఎవరు లేదా అనైనా నేను ఉన్నాను, ఆ తరపున ఇక్కడే పెట్టుకుంటాను. ఎవరు మీకు చెప్పింది విందులు చేయమని? విందు బాగా జరిగిందా? విందులు బాగా జరిగాయి. ఏం వద్దండి, వాక్యంతో ముందుకెళ్ళిపోదాం. మనం పస్తులే ఉంచడు కదా దేవుడు. చక్కగా వాక్యం విందాం, బలపడదాం, ఆత్మలో ముందుకెళ్దాం. ఇవన్నీ మీకు అంత్య దినాల్లో ఇలా చెప్పేవాళ్ళు లేరు. దేవుడు చెప్పేశాడు కదా, ఈ తరానికి, ఈ తరం ఎట్టని తరం, వ్యభిచార తరం, పాపిష్టి తరం, వాళ్ళకి సూచక్రియలు ఉండవు. ఏమడుగుతారు మీరు? ఈ తరానికి ఏ సూచక్రియలు ప్రార్థించు. మీకు మీరు సమృద్ధిగా ఆయన దగ్గర అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉండండి. పగవాడిని చూసి వ్యసన పడకండి. వాడి కాలం వచ్చిందని దేవుడు నవ్వుకుంటున్నాడు. నువ్వు మాత్రం ఆయన గురించి ప్రార్థన చేయి, వీళ్ళ గురించి ప్రార్థన చేయి, నీ గురించి చేసుకో, నా కుటుంబము అంటూ చెయ్యి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వాలి. మన బ్రతుకు ఉన్నంత వరకు, మనలో శ్వాస ఉన్నంత వరకు ఆయన గురించిన ప్రకటన జరుగుతూనే ఉండాలి. అట్టి దిన్నత విజయంకి మళ్ళీ దేవుడు ఆశీర్వాదంగా ఇవ్వాలి, మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మాకు రోజుకి మంచి పాటలు నేర్పిస్తున్నాం. మాలో నిరాశను తీసేస్తున్నాను, మాలో వ్యసనాలు తీసేస్తున్నాను. తండ్రి, ఈ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ కొరకు మేము ఏదైనా చేయాలి, మా ప్రాణమైనా చేయాలి. ప్రాణం పెట్ట బదులం కనుక అందుకు రెడీగా ఉంటున్నాం. మమ్మల్ని మేము స్థిరపరచుకున్నాం, సిద్ధపరచుకుంటున్నాం. మా శోధనలో మేము జయించలాగిన మాకు బలము, శక్తిని ఇవ్వండి నాయన. మీ కొరకు ఎదురు చూస్తూ నాయన, నేను ఎదుర్కొనే టైంకి మమ్మల్ని మేము నాయన ఎదుట ప్రత్యక్షపరచుకునేలాగా మేము సిద్ధపడి ఉండటం మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వెళ్ళుకుంటున్నాం మా పరమ తండ్రి. థ్యాంక్ యూ.